ప్రపంచంలో కాలేజెస్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ర్యాంకింగ్స్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంది, క్వాకరలరీ అసైన్మెంట్స్ది. అయితే వీళ్ళ దాంట్లో ఇప్పుడు భారతదేశం పొజిషన్ ఏంటో చూద్దాం. 2014లో మొత్తం 11 యూనివర్సిటీసే ఉన్నాయి ఈ లిస్ట్లో. 2024 ఒక 10 సంవత్సరాలు 1 డికేడ్ తర్వాత 390% జంప్ అనమాట. 11 నుంచి 54 యూనివర్సిటీస్ ఇప్పుడు ఆ లిస్ట్లో భారతదేశం నుంచి జాయిన్ అయినాయి. 390% జంప్ అనేది చాలా హై. దిస్ షోస్ ఇండియా యొక్క గ్రోయింగ్ స్ట్రెంగ్త్, అదే విధంగా రెప్యుటేషన్ కూడా, అకాడమిక్ రెప్యుటేషన్ ఎంత ఉంది అనేది కూడా తెలుస్తుంది. G20 దేశాల లిస్ట్ లో భారతదేశం ఇప్పుడు 4వ స్థానంలో నించుంది. ఫస్ట్ యుఎస్, తర్వాత యూకే, తర్వాత చైనా, తర్వాత భారతదేశం. ఇప్పుడు ఇది ఊరికే రాలేదు, భారతదేశంలో రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. అదే విధంగా క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా చాలా హెల్ప్ అయింది అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. భారతదేశం అనేది ఇప్పుడు భారతదేశ స్టూడెంట్స్ కనే కాదు, ప్రపంచ స్టూడెంట్స్ యొక్క మైండ్స్ ని షేప్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఈ లిస్ట్ లో టాప్ 5 చూసుకుంటే 123rd ర్యాంక్ లో ఐఐటి ఢిల్లీ ఉంది, 65.5 ఓవరాల్ స్కోర్ ఉంది. తర్వాత 129th ర్యాంక్ లో ఐఐటి బాంబే, 64.8 ఓవరాల్ స్కోర్ ఉంది. 188th ర్యాంక్ లో ఐఐటి మద్రాస్, 58.4 ఓవరాల్ స్కోర్ ఉంది. 215th ర్యాంక్ లో ఐఐటి ఖరగ్పూర్, 54.5 ఉంది ఓవరాల్ స్కోర్. 219th ర్యాంక్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐఎస్సి అనుకుంటా, మరి 54.2 ఉంది. ఈ టాప్ 5 ఇంకా ఇలా 54 ఉన్నాయి టాప్ ర్యాంకింగ్స్ లో.